హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియోస్ పెట్టి ఒక 4, 5 రోజులు అయిపోయినట్టుంది. కొంచెం బిజీగా ఉన్నానండి వర్క్స్ అయితే. సో, ఆ బిజీ ఏంటి? ఎందుకు అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో, ఇదైతే ఈవినింగ్ అనమాట. ఊరు నుంచి వచ్చిన రోజు ఈవినింగ్ 4 అప్పుడు బాగా వర్షం పడిద్దేమో అన్నట్టుగా అనిపించింది క్లైమేట్ అయితే. గాలి, దుమారం బాగా వచ్చింది. చెట్లు చూసారా ఎంత బాగా ఊగుతున్నాయో! చాలా చల్లగా ఉందనమాట. సరే వర్షం పడతదేమో కాసేపు వర్షంలో ఎంజాయ్ చేద్దామని పైకెళ్ళా నేనైతే. కానీ నా ఆశని అడియాస చేసిందనమాట ఈ వర్షం అయితే. జస్ట్ అలా గాలి వచ్చింది గానీ వర్షం అయితే పడలేదు. నేను వర్షం పడిద్దేమోనని చెప్పేసి గబగబా బట్టలు కూడా అన్నీ తీసేసి లోపల పడేసేసి పైకెళ్ళాను. కానీ వర్షం అయితే పడలేదు. ఇంకా విచిత్రం ఏంటంటే అంత చల్లగా అంత గాలొచ్చింది. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్‌లో అయితే మళ్ళీ ఎండొచ్చేసిందనమాట. సో నేనైతే లేనండి. ఊళ్ళో లేను. ఒక 4 డేస్ నుంచి ఊరెళ్ళాననమాట. అదెందుకని చెప్తాను. సో, ఊరెళ్ళొచ్చిన రోజు మార్నింగ్ ఇది. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అంటే ఈరోజు మండే గదా! ఆ మండే మార్నింగ్ అండి. అంటే ఈరోజు జరిగిన మార్నింగ్ వీడియో అనమాట ఇదైతే. ఈరోజు మార్నింగ్ షూట్ చేసి ఇప్పుడు మీకు పోస్ట్ చేస్తున్నాను నేనైతే. సో, ఎందుకు వెళ్ళానంటే మా బాబుకి కాలేజీ స్టార్ట్ అయిందండి. మా బాబుది మొన్న రీసెంట్‌గా 10థ్ క్లాస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాడు కాలేజ్ జాయిన్ అయ్యాడు. అందుకని కాలేజ్‌లో హాస్టల్‌లో జాయిన్ చేద్దామని ఎళ్ళాము. మా పెద్ద బాబు నైన్త్ నుంచి హాస్టల్ అనమాట. నైన్త్, 10థ్ హాస్టల్‌లోనే చదివాడు. సో, కంటిన్యూషన్‌గా మేము హాస్టల్‌లోనే జాయిన్ చేపిద్దామని చెప్పేసి విజయవాడ ఎళ్ళేసి జాయిన్ చేపిద్దామని వెళ్ళామనమాట. కొంచెం ఆ బాబుకి కావాల్సిన పనులన్నీ చూసుకునే తలకి నాకు గురువారం నాడు, ఇంకా శుక్రవారం జర్నీలో ఉన్నాను. శుక్ర, శని, ఆది 3 డేస్ ఫుల్ డేస్ జర్నీ అండి. 9-10 అవర్స్ అనమాట. మేమున్న ప్లేస్ నుంచి విజయవాడకెళ్ళాలంటే. సో, అందుకని నాకసలు వీడియో పోస్ట్ చేయడం గానీ, లేదంటే వీడియో తీయటం గానీ, అసలు టైమే లేదు. సో, ఈ 4, 5 డేస్ చాలా బిజీగా ఉన్నాను. వర్క్స్ అయిపోగానే ఇంట్లో పనులతో, పిల్లలతో, బాబుకి కావాల్సినవి చూసేదానికి అనే విషయాలన్నీ చాలా బిజీగా ఉండటం వల్ల నేను ఇంకైతే వీడియో అయితే పోస్ట్ చేయలేదు ఎవరికి ఏం కూడా. ఈవెన్ షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేయలేకపోయాను. సో, ఇదైతే మార్నింగ్ వచ్చిన తర్వాత అనమాట. ఇంకా మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి నేను అయితే బద్ధకించలేదండి. ఒక్కోసారి బద్ధకం అనిపించిద్ది జర్నీ చేసొచ్చిన తర్వాత. కానీ ఈసారి అయితే అసలు కొన్ని రోజుల నుంచి బద్ధకించకుండా చక్కగా పనైతే గబగబా చేసేసుకుంటున్నాను. లేవంగానే చూస్తే ఇంకా కొంచెం లైట్‌గా బూజులు పట్టినట్టు అనిపించింది ఇల్లంతా గూడా. హెవీగా ఏమి ఉండదండి. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తా ఉంటాననమాట. అసలు బూజయితే మా ఇంట్లో కనపడనివ్వను నేను. నాకు అస్సలు ఇష్టం ఉండదనమాట బూజు అలా వేలాడుతా ఉండటం. అంత దాకా తెచ్చుకోను. మాక్సిమం ఇంతకుముందయితే 15 డేస్‌కోసారి క్లీన్ చేసేదాన్ని. సో, ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. అయినా పెద్దగా ఏం లేదు. కానీ కొంచెం పైపైన క్లీన్ చేస్తే అయిపోతుందని చెప్పేసి నేనింకా క్లీన్ చేశా అనమాట. క్లీన్ చేస్తా ఇంక నేను చెప్తాను. సో, చాలామంది అనుకుంటారు ఇప్పటి నుంచే హాస్టల్ ఎందుకు, ఏంటి అన్న ఒపీనియన్ కూడా చాలా మందికుంటుందండి. సో, మెయిన్ ఏంటంటే మేము ఎందుకు మా బాబుని హాస్టల్‌లో జాయిన్ చేపిచ్చామంటే మేము నైన్త్‌లో జాయిన్ చేపిచ్చేటప్పుడు మా బాబు కరోనా టైం అయిపోయిందండి. కరోనా టైంలో కాలేజెస్, స్కూల్స్ ఏం లేవు గదా! ఇంకా. స్కూల్స్ లేకపోవటం వల్ల ఇంట్లోనే ఉండి చదువుకుంటా ఉన్నారు. ఇంకా కరోనా టైంలో ఇంకా చదువంటే ఎలా సాగిందో అందరికీ తెలిసిందే. ఆన్‌లైన్ చదువులే అన్నీ. వాళ్ళిష్టం చదివితే చదివారు. లేదంటే లేదన్నట్టుగా చదివారనమాట. మేమొచ్చేసరికి మా హస్బెండ్ జాబ్ పర్పస్‌న ఎవ్రీ 3 ఇయర్స్‌కి మేము షిఫ్ట్ అవుతా ఉంటాము. సో, అందుకని మేము ఒక చోట ఉండకపోవడం వల్ల మా పిల్లల స్టడీస్ చాలా దెబ్బతింటున్నాయి. సో, దట్ టూ ఏంటంటే మేము ఓన్లీ ఆంధ్ర, తెలంగాణే కాకుండా అదర్ స్టేట్స్ కూడా ఎళ్తుంటామనమాట. సో, అందుకని పిల్లల ఎడ్యుకేషన్ దెబ్బతింటదని చెప్పేసి పెద్ద బాబునైతే 2 ఇయర్స్ బ్యాక్ హాస్టల్‌లో వేశాము. సో, ఏంటంటే బెటర్ స్టడీస్ కోసం కొంచెం బెటర్‌గా చదువుతారు. కొంచెం హాస్టల్ అయితే ఈ ఫోన్‌లు, టీవీలు లేకుండా ఉంటాయనే ఉద్దేశంతో మేము జాయిన్ చేశామనమాట. ఇంకా సో, అందుకని జెప్పేసి బాబుని హాస్టల్‌లోకి జాయిన్ జేశామండి. ఈ 3 మంత్సు బాబు మార్చి ఎండింగ్‌లో వచ్చాడు గదా! ఎగ్జామ్స్ అయిపోగానే వచ్చాడు. తనని తీసుకొని ఇంటికొచ్చేసా నేను. తర్వాత నుంచి బాగా ఎంజాయ్ చేశానండి నేనైతే. పిల్లలతో అయితే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తా ఉంటాను. వాళ్ళతోనే ఆఫ్టర్‌నూన్ నా వర్క్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరే వచ్చి కూర్చుంటాను. నైట్ టైమ్ అందరం కలిసి యూనో ఆడుకుంటాం. కాసేపు క్యారమ్ బోర్డ్ ఆడుకుంటాం. అలాగా ఈవినింగ్ టైమ్ పైకెళ్తే క్రికెట్ ఆడుకుంటాము. సో, పిల్లలతో బాగా టైమ్ అయితే స్పెండ్ చేశాను. కొంచెం పెద్ద బాబు ఊరికెళ్ళేసరికి మళ్ళీ కొంచెం ఎందుకనో నాకు చాలా దిగులుగా అనిపిచ్చింది. పైగా ఏంటంటే ఎళ్ళిన దగ్గర నుంచి ఫోను గూడా ఏం చేయకుండా అట్లాగే ఉండిపోయాడు వాడు గూడా. సో, అందుకని జెప్పేసి కొంచెం దిగులుగా అనిపిచ్చింది. తర్వాత ఇంకా ఇంట్లో పనులు తప్పదు గదండీ! మన పని మనం చేసేసుకోవాలి గదా! సో, నేనైతే ఎప్పటి పనులు అప్పుడు చేసేసుకుంటా ఉంటాను. ఏది పెండింగ్ పెట్టననమాట. సో, ఊరికెళ్ళే ముందు గూడా కొన్ని బట్టలు అట్లాగా ఆ రోజు
విడిచిన బట్టలన్నీ ఉంటే ఆ బట్టలు, ఊర్లో నుంచి తెచ్చిన బట్టలు, తర్వాత ఇంట్లోకి ఆ రోజు స్నానం చేసినయి. సో, అన్నీ కలిపేసి చాలా అయినాయండి బట్టలైతే ఈరోజు. సో, వాషింగ్ మిషన్ మొత్తం వేసేసాను. ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటే చాలా బావుంటదండి. మళ్ళీ ఈ రోజు వర్క్ రేపు గనుక మనం పెండింగ్ పెట్టామంటే, ఆ వర్క్ అనేది మనకు ఒక బర్డెన్‌గా అయిపోతుంది. ఎందుకంటే, ఏ రోజు వర్క్ అనేది మనకు ఆ రోజు ఉంటుంది. డైలీ రొటీన్‌లో మనం అన్ని పనులు చేసుకుంటా వెళ్ళాలి. ఒక్కరోజు పెండింగ్ పెట్టాము అంటే గనక, ఆ పని అనేది నెక్స్ట్ డేకి పోస్ట్‌పోన్ అవుతుంది. దాని బర్డెన్ అనేది వేరే పని మీద వర్క్ మీద పడుతుంది. సో, నెక్స్ట్ ఇంకో వర్క్ అనేది చాలా ఫాస్ట్‌గా చేసేయటం కానీ, ఆ చేసిన వర్క్‌లో పర్ఫెక్ట్‌నెస్ లేకపోవటం కానీ, ఆ వర్క్ అనేది ఫోకస్డ్‌గా చేయలేకపోవటం. సో, ఇవన్నీ లేదంటే కొన్ని స్కిప్ చేసుకొని ఈరోజు కాదులే రేపు చేసుకుందాంలే అన్న అన్ని థాట్స్ కూడా మనకి వెళ్ళిపోతాయన్నమాట. సో, కొన్ని కొన్ని పనులు మనం స్కిప్ చేసుకుంటా ఏదో తేలిక అయిపోద్దని చూసుకుంటూ వెళ్ళిపోతాం కదా! అలా కాకుండా ఏ రోజు వర్క్ ఆ రోజు చేసేసుకుంటే ఎంత వర్క్ ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా కూడా కొన్ని పనులు కొన్ని డేస్‌లో మనం చేయలేని పనులు ఉంటాయి కాబట్టి, ఇప్పుడు నేను 4 రోజుల నుంచి బిజీగా ఉండటం వల్ల నాకు వీడియో పోస్ట్ చేయడం అవ్వలేదు కాబట్టి నేను పోస్ట్ చేయలేదు. సో, అలాంటి బిజీ సిట్యుయేషన్ అనేది ఎవరికైనా ఉంటుంది. అదే విధంగా ఎవరికైనా ఉంటుంది కాబట్టి, అలాంటి టైంలో స్కిప్ చేసుకున్న మిగతా టైంలో మనం యాజ్ యూజువల్‌గా చేసుకుంటా ఎళ్తే గనక, మన వర్క్ అనేది కరెక్ట్‌గా టైంకి మనం కంప్లీట్ చేసుకోగలుగుతాం. సో, ఎట్ ద సేమ్ టైమ్ మన రొటీన్ అనేది ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం చేసేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందనమాట. సో, నేనైతే ఇంక పనులన్నీ చేసుకుంటా ఇలా టైమ్ స్పెండ్ చేశానండి. వచ్చిన తర్వాత కొంచెం ఈరోజైతే నైట్ వచ్చేసరికి మిడ్‌నైట్ అయిపోయింది. 1:00 అయిపోయింది. సో, మార్నింగ్ కొంచెం లేట్‌గా లేచాను. ఇంకా లేచి కొంచెం ఇంక ఈరోజు పూజ చేయదలుసు కదండీ! కొంచెం పూజ రూమ్ అంతా క్లీన్ చేయాలనమాట. అందుకని చెప్పేసి ఇంక పూజ చేయలేదు. మిగతా పనులు చేసుకుందాం అని చెప్పేసి పైపైన వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటా ఉన్నాను. సో, బట్టలైతే చాలా అనిపించినాయి. ఇంకా 2 ట్రిప్స్ కూడా ఉన్నాయండి. కానీ వేయాలి. అదేంటంటే వర్షం పడేలాగా ఉందని చెప్పేసి నేనింక తీసేసాను. ఫుల్ జర్నీ అండి. జర్నీ నిజంగా అసలు లాంగ్ డిస్టెన్స్‌లో మేము ఫస్ట్ మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి లాంగ్ జర్నీస్ అనమాట. 16 ఇయర్స్ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు మేము దూరంగానే ఉంటాం అనమాట. మా పేరెంట్స్‌కి గానీ అట్లాగా. అవ్వటం వల్ల నాకు జర్నీ అలవాటే గానండి, జర్నీ చేసి చేసి ఒక్కోసారయితే బోర్ కొట్టిద్దనమాట. అసలు ఎందుకింత లాంగ్ డిస్టెన్స్ ఉండాలా? ఇంత లాంగ్ డిస్టెన్స్ ఉండటం వల్ల కొన్ని ప్లసెస్ ఉంటాయి. కొన్ని మైనస్‌లుంటాయనమాట. కొన్నిసార్లేంటంటే మనకి రిలేటివ్స్ ఫంక్షన్స్‌కి గానీ, ఏదైనా ఎమర్జెన్సీ వెళ్ళాలంటే వెళ్ళలేమండి. ఆ టైంకి బస్సు ఫెసిలిటీ గానీ, అన్నీ చూసుకోవాల్సొచ్చిద్ది. అలా వెళ్ళలేకపోతాము. దగ్గరుంటేనేమో అంటే దగ్గర మరీ టూ మచ్‌గా పక్కనే పక్కనే ఉండాలని కూడా నాకెప్పుడూ ఉండదు. కొంచెం నియర్ బై ఉంటే బావుంటది. ఎప్పుడైనా దబక్కన ఎళ్లి రావటానికి. ఎప్పుడన్నా చూడటం లేట్ అయితే 1 మంత్, 1 వీక్ అలా వెళ్ళేసి రావచ్చు కదా! అనిపిచ్చిద్ది. సో, నాకైతే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఆ ఛాన్స్ అయితే ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఇంకోటేంటంటే దూరంగా ఉండటం వల్ల బెనిఫిట్ ఉంటుందనమాట. సో, నేనైతే ఎక్కడైతే ప్లేసెస్ ఉంటామో దాని చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ నాతో పాటు మా వాళ్ళందరికి కూడా చూపిస్తామనమాట మేము. సో, అదైతే ఒక ప్లస్. సో, ఒక ప్లస్, ఒక మైనస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇంక అది తప్పదనమాట. సో, తలైతే వేడెక్కిపోయిందండి. అసలు జర్నీస్‌లో వాటర్ సరిగ్గా తీసుకోను నేను. ఎక్కువ జర్నీస్‌లో భయమనమాట నాకు వాటర్ ఎక్కువ తీసుకోవాలంటే. సో, దానివల్ల బాడీ బాగా హీట్ అయిపోయింది. ఇంకా ఫుల్‌గా నూనె పెట్టేద్దాం అని చెప్పేసి ఫుల్‌గా ఆయిల్ పెట్టేశాను. ఎంత ఆయిల్ పెడుతున్నా కూడా తలలో నుంచి హీట్ అనేది అట్లా వచ్చేస్తుంది. జర్నీస్ వల్ల ఏంటంటే ఒకటి మనకి మార్నింగ్ జర్నీస్ గానీ, నైట్ జర్నీస్ నిద్ర సరిగ్గా ఉండదు. దట్ టూ ఓవర్ హీట్ అవుతా ఉంటది. ఫుడ్ గూడా ఏది పడితే అది తీసుకుంటా ఉంటాం. బయట ఫుడ్డే తీసుకోవాల్సొచ్చిద్ది లాంగ్ జర్నీస్‌లో. కాబట్టి సో, దానివల్ల నాకు కొంచెం హెల్త్ కాదు గానీ కొంచెం నిద్ర తక్కువైనట్టు అనిపిస్తుందనమాట. మార్నింగ్ లేచి రెడీ అయ్యి రావటం. మార్నింగ్ లేచి రెడీ రావాలంటే ముందు 2 అవర్స్ ముందు లేచి అన్నీ రెడీ జేసుకోవటం. ముందు రోజు నైట్ చేసుకోవటం. దానికి తోడు మా పెద్దబ్బాయి హాస్టల్‌కెళ్ళాడని జెప్పి కొంచెం అదొక ఫీలింగ్ అయితే మనసులో ఉందనమాట. ఒక 2 మంత్స్ పిల్లలు ఇంట్లో ఉంటే అది సంతోషం అండి. ఎంత గొడవ చేసుకున్నా, ఎంత కొట్టుకున్నా, తిట్టుకున్నా సరే అదొక ఆనందం అనమాట. కాపోతే ఒకళ్ళ దూరం అయితే ఇప్పుడు చదువుకోవడానికి ఎళ్తారు కాదంట్లా. కాతే నాకొక కొన్ని రోజులు అలా అనిపిస్తదనమాట. ఒక 3, 4 రోజులైనా కొంచెం దిగులుంటుంది. కొంచెం డల్‌గా అనిపిస్తుంది. మా బాబు అడుగుతున్నాడనమాట, "ఎందుకమ్మా అట్లా ఉన్నావు? ఎలా ఉన్నావమ్మా?" అని అడుగుతా ఉంటాడు. కాతే ఏంటంటే ఇంకా పిల్లలు గదా! అడుగుతా ఉంటారు. ఇంక మనం ఏంటంటే అది ఒక పక్కన పెట్టేసుకొని పని చేసుకుంటా వెళ్ళిపోవాలి గదా! అందుకని పని చేసుకుంటా వెళ్తా ఉన్నాను నేనైతే. ఇంకా హెయిర్ అయితే చాలా డర్టీగా ఉందండి. నిజంగా చాలా రోజుల నుంచి సరిగ్గా కేర్ తీసుకోవట్లేదు నేను. ఆయిల్ సరిగ్గా పెట్టట్లేదనమాట. జర్నీస్ వల్ల కొన్ని పూజా కార్యక్రమాలు అలా ఉండటం వల్ల చేయలేదు నేను. సో, ఆయిల్ అయితే ఈరోజు ఫుల్‌గా పెట్టేసి బాగా హెడ్‌ని రిలాక్స్ చేసేసాను. ఈ విధంగా కొన్ని రోజులు చేసుకుంటే బావుంటది. అంటే కంటిన్యూయస్‌గా ఆయిల్ పెట్టుకోవాలి అనిపించింది నాకు కూడా.
సో, మేబీ ట్రై చేస్తాను. కొంచెం హీట్ తగ్గేదాకనే ట్రై చేయాలి. వాటర్ కంటెంట్ కూడా తక్కువ తీసుకోవటం వల్ల బాడీ ఓవర్ హీట్ అయిపోతుంది. సో, ఇలాగా ఆ రోజు ఇంటికి రాగానే పనులన్నీ చేసేసుకున్నానండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏవైతే వర్క్స్ ఉన్నాయో అంతా చేసుకున్నాను. సింపుల్‌గా వంట కూడా చేసేసాను. బయట నుంచి కూడా ఏం తెచ్చుకోమండి అసలు మేము. మాక్సిమం డైట్ అనేది బయటికి ఊరికెళ్ళినప్పుడు తప్పితే మిగతా ఏ టైంలో కూడా అసలు బయటనేది తినమనమాట. బయట తెచ్చుకునేది తక్కువే. మామూలుగా వెజిటబుల్స్ అవి తప్పితే మామూలుగా ఫుడ్ అనేది అసలు చాలా రేర్. స్నాక్స్ తప్పితే ఇంకేం తెచ్చుకోము. ఫుడ్ ఐటెమ్స్ అయితే. సో, ఇంకా లంచ్ చేసేసి సింపుల్‌గా కర్రీస్ చేసేసి కర్రీ ఒక చట్నీ చేశాను. ఊరు నుంచి వచ్చేప్పుడే కూరగాయలు కూడా తెచ్చుకుంటాను. అక్కడ నాకు ఎన్ని కూరగాయలు ఇక్కడున్నా కూడా నాకు గుంటూరులో వంకాయలు, దోసకాయలు అలా ఇక్కడ మాకు దొరకవనమాట మేముండే ఏరియాలో అవన్నీ గూడా. అందుకని అవి తెచ్చుకున్నాను. సో, వాటితో వంట చేసేసుకొని తినేసేసి ఇంకా స్కూలుకి కూడా ఈరోజు యాక్చువల్‌గా మా బాబుకి స్కూలుంది. కానీ స్కూలుకి కూడా పంపించలేదు నేనైతే. నేనే లేట్‌గా లేచాను. కొంచెం వాడికి కొంచెం ఏదో బాగాలేదని ఏడుస్తా ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య కూడా ఊరెళ్ళాడని చెప్పేసి. అందుకని నేను ఈ ఒక్క రోజులే రేపు పంపిద్దాం అని చెప్పేసి ఊరుకున్నాను. ఇంకా బుక్స్ అండి. బుక్స్ అయితే కవర్ షీట్స్ వేసుకోవడం వాడికి రాదు. ఎప్పుడు నేనే వేస్తాను. మామూలుగా అయితే కొంచెం ట్రై చేస్తాడు. ఇవి ట్రాన్స్‌పరెంట్ పేపర్ వేయాలంటే వాడికి రాదనమాట. అందుకని నేనే వేస్తా ఉన్నాను. ఎవ్రీ ఇయర్ కూడా నేనే వేస్తాను. 1, 2 ట్రై చేస్తాడు మా వాడు. నాకేమో నీట్‌గా లేకపోతే నాకు నచ్చదు బేసిక్‌గా. అందుకని చెప్పేసి నేనే ఇంకా వేస్తాననమాట కవర్ షీట్స్ గూడా. సో, చాలా బుక్స్ ఉన్నాయి. ఇన్ని రోజులు పక్కన పెట్టాననమాట. ఏదో పని చేస్తా ఉంటే పిల్లలుంటే నాకింక పని అవ్వదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏదో వర్క్ ఉంటది. వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తాం వల్ల. సో, ఈ విధంగా అయితే ఈరోజు అంతా టైం స్పెండింగ్ అయిపోయిందండి. కొన్ని బుక్స్ అయితే నేను కవర్ షీట్స్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. బుక్స్ గూడా ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ ఉంటాయి గాబట్టి, ఫస్ట్ టర్మ్ వేస్తే సరిపోద్దని జెప్పేసి అంత మటికి వేసేసి పక్కన పెట్టుకున్నానండి. సో, వర్క్స్ అయితే ఈరోజు వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఏదైతే పెండింగ్ పెట్టుకోలేదు. సో, నేనైతే బయట నుంచి వచ్చినప్పుడు గానీ, ఊరు నుంచి వచ్చినప్పుడు గానీ మాక్సిమం బయట తెచ్చుకోమండి. ఇంట్లో తినటమే బెటర్ అనుకుంటా. ఎందుకంటే ఆ 2 డేస్ ఎట్లాగో బయట తింటాం కాబట్టి జర్నీలో, అందుకని నేనైతే అసలు ప్రిఫర్ చేయను. డైలీ ఇంట్లోనే చేసుకొని తింటాము. సో, ఇంట్లో వర్క్స్ కూడా ఏమీ పెండింగ్ లేకుండా చేసుకుంటే ఏ రోజుకి ఆ రోజు బావుంటదని నా ఉద్దేశం అనమాట. ఇంకా బుక్స్ వచ్చేసరికి నిజంగానే పెండింగ్ పెట్టానండి. ఎందుకంటే నేను ఎక్స్‌ట్రా వర్క్స్ చేసుకుంటా, ఇంట్లో పిల్లలు ఉండటం వల్ల స్నాక్స్ ఇవన్నీ చేయటం వల్ల నాకు అవ్వలేదు. సో, నేను కొంచెం నెగ్లెక్ట్ చేశాననే చెప్తాను ఈ పనైతే మాత్రం. మెల్లగా చేసుకోవచ్చు అనుకున్నాను. లాస్ట్‌కి స్కూల్ టైమింగ్స్ దాకా ఇట్లా అయిపోయిందనమాట. సో, ఇదైతే చిన్న వ్లాగ్ అండి. ఈరోజైతే నేను షేర్ చేస్తున్నా మీతో అయితే. సో, దీంతో పాటు నా జర్నీలో నేను ఒక చిన్న ఐటెమ్ తీసుకున్నాను. నాకైతే చాలా బా నచ్చింది. సో, మీరందరూ చూస్తే మీకు అర్థమైపోద్ది ఏం తీసినానని చెప్తానిప్పుడు. సో, ఈరోజైతే నేను ఇట్లాగా బుక్స్ కవర్ షీట్స్ అన్నీ వేసేసి కవర్ చేసుకొని చాలా మటికి పనులన్నీ కంప్లీట్ చేశానండి. ఎందుకంటే రేపు మార్నింగ్ బాబుని స్కూల్‌కి పంపించాలనే ఉద్దేశంతో ఈరోజైతే ఏ వర్క్స్ పెండింగ్ పెట్టుకోకుండా చేసేసుకున్నాను. రేపన్నా పంపించాలి కాబట్టి. సో, ఇదండి ఈరోజు చేసుకున్న కొన్ని వర్క్స్ అయితే. ఏదో చాలా రోజులయిపోయింది వీడియో పెట్టేసేసి కొంచెం చాలా రోజులైంది వ్లాగ్స్ కూడా ఈ మధ్య అసలు పెట్టట్లేదు కదా! సో, అందుకని చెప్పేసి వ్లాగ్ పెట్టా అనమాట. నేను చేసుకున్న వర్క్స్ అనేవి మీతో షేర్ చేసుకుందామనేసి వ్లాగ్ పెట్టేశాను. సో, ఇదండి నేను చెప్పాలనుకుందైతే మనం పెండింగ్ ఎక్కడికెళ్ళొచ్చినా కూడా మన పని మనకుంటుంది కాబట్టి పెండింగ్ పెట్టుకోకుండా చేసుకుంటే గనక సో, మనకి నెక్స్ట్ డేకి అనేది మన వర్క్ అనేది ఫ్రీ అవుతుంది. మిగతా వర్క్స్ మీద ఈ పెండింగ్ పెట్టిన వర్క్స్ అనేవి మనకి ఎఫెక్ట్ కాకుండా నీట్‌గా చేసుకోవడానికనమాట. సో, ఎప్పుడన్నా బద్ధకం వస్తే రిలాక్స్ అవ్వచ్చండి. ఎందుకంటే బాడీకి కూడా మనకి రెస్ట్ కావాలి కాబట్టి రెస్ట్ ఇవ్వకపోతే ఆ బాడీ అనేది ఓవర్ హీట్ గానీ లేదంటే ఓవర్ రెస్ట్‌లెస్‌గా వర్క్ చేయటం వల్ల అది మన బాడీ ఆర్గాన్స్ మీద పడుతుంది కాబట్టి కంపల్సరీగా రెస్ట్ కూడా తీసుకోవాలి. అది ఎప్పుడైతే రెస్ట్ కోరుకుంటుంది అని అనిపించిందో ఎమ్మటే మన బాడీ కంపల్సరీగా రెస్ట్ ఇవ్వాలన్నమాట. లేదంటే అది ఎక్కువ వర్క్ చేయటం వల్ల అనవసరంగా మళ్ళీ ఇంకొక ఇష్యూ అనేది మనకి హెల్త్‌లో అరైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది కాబట్టి మనం ఇవన్నీ చూసుకుంటా వర్క్ చేసుకుంటే బావుంటదనేది నా ఉద్దేశం అనమాట. ఎక్కువ స్ట్రెస్ కాకుండా ఎక్కువ ఉట్టిగా బద్ధకంగా కాకుండా ఎప్పటి పని అప్పుడు చేసుకోవటం వల్ల మన హెల్త్‌కి బావుంటుంది. మనం ఆరోగ్యంగా ఉంటాము. మనతో పాటు మన ఇంటిల్లిపాదిని కూడా ఆరోగ్యంగా ఉంచడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఇవండి చాలా క్యూట్‌గా ఉన్నాయి కదా! నాకైతే చాలా బాగా నచ్చేసినాయి అనమాట. సో, ఈ రెండైతే పార్ట్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుందామని చెప్పేసి నేను తెచ్చుకున్నాను. నాకైతే చాలా బాధ అనిపించింది. లాస్ట్ టైం మొక్కలన్నీ పోయినాయి అనమాట. నాకు ఎంత బాధపడతానంటే మీకు అసలు తెలియదు. నాకు మొక్కలు
మొక్కలంటే చాలా పిచ్చి. సో ఇక ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుందాం, ఇంకా రైనీ సీజన్ వస్తుంది కదా, పార్ట్స్ బాగున్నాయని తీసుకున్నాను. ఇవైతే నేను కాళహస్తికి వెళ్ళే రూట్లో, తిరుపతి నుంచి కాళహస్తికి వెళ్ళే రూట్లో రోడ్డు మీద పెట్టి అమ్ముతారండి. చాలా అంటే చాలా బాగుంటాయి. సో ప్రైస్ అయితే ఒకటి 250 దాకా పడింది. మరి బయట ఎక్కడ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానివ్వండి. ఇవైతే చిన్న పార్ట్స్ నాకైతే నచ్చి తెచ్చుకున్నాను అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మన ఛానల్ ఏమన్నా కొత్తగా విజిట్ చేసే వాళ్ళైతే కనుక ఒకసారి మన ఛానల్లో వీడియోస్ అన్ని చెక్ చేయండి. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి.